హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలు తీసుకొని నీట్గా కడిగేసుకొని వెట్ క్లాత్ తీసుకొని తిక్కేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండి తీసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేయాలన్నమాట. అలాగే ఒక 2 స్పూన్స్ ఆవాలు తీసుకొని కానీ రోస్ట్ చేసి బాగా నీట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. అలాగే ఇవి ఉసిరికాయలు తీసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెడితే ఉప్పు కారం బాగా పడుతుంది. అలాగే వేయించినప్పుడు కానీ బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి అలాగే బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. చూసారు కదా, నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి ఒక చిన్న కప్లో తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను అన్నీ ఇలాగే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక బాండి తీసుకొని ఆవాలు, జీలకర్ర ఉంటుంది కదా, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు వేసి స్లో ఫ్లేమ్లోనే కొంచెం నీట్గా రోస్ట్ చేయాలి. వెల్లుల్లి కానీ వేసుకోవాలి. నీట్గా వేయించినాక స్టవ్ కట్టేసి అలాగే ఓ 2 నిమ్మకాయలు తీసుకోవాలి. చిన్న సైజు తీసుకున్నాను, ఒక 2 నిమ్మరసం పెట్టేసుకొని పక్కన. ఇది వచ్చేసి కొంచెం ఆవపిండి, ఒక 1/2 గ్లాసు తీసుకున్నానండి కారము. అలాగే 1/2 గ్లాసు ఉప్పు కానీ తీసుకున్నాను. బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఉసిరికాయలను వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం పట్టేంత వరకు బాగా పట్టేస్తుంది ఇలా కలిపేస్తే. అలాగే ఇంతకుముందు మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా మిక్స్ చేసేయాలి. చూసారా, చాలా బాగుంది కదా, చాలా టేస్టీగానే ఉంటుందండి. ఇంతకుముందు మనం నిమ్మరసం కలిపి పెట్టుకున్నాం కదా, నిమ్మరసాన్ని వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇలా చేసి ఒక 3 డేస్ తర్వాత చూద్దాం మనము. పక్కన పెట్టేసి 3 డేస్ ఆఫ్టర్ చూడండి, చాలా బాగా ఊరిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ కానీ. చూడండి, చాలా బాగా గ్రేవీగా చాలా బాగుంటుందండి. అందులోన మా పిల్లలు బాగా ఇష్టపడుతూ తింటారండి. పిల్లలే కాదు, మనకు కానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు సీజన్ ఉంటుంది కదా, అందుకు సీజన్లోనే చేసుకోవాలి మనం, ఉసిరికాయ సీజన్ వచ్చినప్పుడే. అలాగే ఒకటి ఎయిర్ కంటైనర్ తీసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. తడి తగలకుండా నీట్గా పెట్టేసుకోవాలి. ఇది చూసారా, లోపల కానీ చాలా సాఫ్ట్గా ఉంది. అందులోనే బాగా మనం ఫ్రై చేసినప్పుడు కానీ చాలా బాగా వచ్చిందనమాట. తింటూ ఉంటే మాత్రము చాలా టేస్టీగా ఉందండి. సూపర్ వచ్చింది అసలు. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.